కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం పైన ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ హైదరాబాద్ లో బీజేపీలో చేరిన సందర్భంలో కిషన్ రెడ్డి పలు అంశాలపైన స్పందించారు. ఇక పనిలో పనిగా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ల మీద విమర్శలు చేశారు కిషన్ రెడ్డి. అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం. టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. 10 సంవత్సరాలుగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొస్తే పూర్తిగా ఒక కుటుంబ కర్బంధ హస్తాలలో తెలంగాణను బలి చేశాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా పరిపాలన చేశాడో ఓ అహంకారపూరితమైనటువంటి పరిపాలన, ఒక నియంత్రణపూరితమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి పరిపాలన, ఒక నిజాం లాగా పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఈరోజు కేసీఆర్ చేశాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ ఓడించారు. ఈరోజు చూస్తా ఉన్నాం మనం, కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు దర్యాప్తు ముందు నిలబడింది, అరెస్ట్ చేయడం జరిగింది. టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఈయన చూశామన్న విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది, ఈడీ మోడీ ఒకసారి వస్తారు. నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, అది ఏ కుటుంబమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త గాని మరో పార్టీ కార్యకర్త గాని, అది ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని వ్యాపారస్తులు గాని ఎవరైనా వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా దేశంలో అవినీతి పరులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్పిన విషయాన్ని స్మరిస్తున్నాను. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం. ఎవరు ఇమ్మన్నారు వారి ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా?